Hi friends, welcome to our YouTube channel Education Concepts. Recently Central Agriculture Department కి సంబంధించి గ్రూప్ బి ఆఫీసర్ పోస్ట్ని రిక్రూట్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్లో ఎటువంటి పోస్టులు ఉన్నాయి, వాటికి అప్లై చేయడానికి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఈ వివరాలన్నీ కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇన్ కేస్ మీకు ఈ నోటిఫికేషన్ పై ఇంట్రెస్ట్ ఉంటే వీడియో ఎండింగ్ వరకు చూడండి. అలాగే మీరు ఈ పోస్టులకు అప్లై అయితే చేయాలనుకున్నా లేదా నోటిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేయాలనుకున్నా సరే మీకు కావాల్సిన లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. ఇక మనం మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. యాక్చువల్లీ జాబ్ నోటిఫికేషన్ మినిస్టర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన సెంట్రల్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండర్టేకింగ్లో ఉన్నటువంటి నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక పోస్ట్ అనేది చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్లో గ్రూప్ బి కేటగిరీలోకి రావడం జరుగుతుంది. అలాగే పోస్ట్ నేమ్ అనేది చూసుకుంటే సీనియర్ హార్టికల్చర్ ఆఫీసర్. ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 6 ప్రకారం శాలరీ పే చేస్తుందన్నారు. లెవెల్ 6 ప్రకారం శాలరీ అంటే అన్ని అలవెన్సెస్ని యాడ్ చేస్తే అప్రాక్సిమేట్లీ మీకు 60 నుంచి 70 వేల మధ్యలో శాలరీస్ అనేవి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎగ్జాక్ట్గా మనం ఒక 60,000 అయితే శాలరీ అయితే అనుకోవచ్చు. ఇక ఈ జాబ్స్కి ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 16th డిసెంబర్ నుంచి స్టార్ట్ అయ్యాయి, అంటే ఈ నెల 16వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇక అప్లై చేయడానికి లాస్ట్ డేట్ చూసుకుంటే 2024 January 5th అనేది లాస్ట్ డేట్గా మ్యాచ్ అయితే చేశారు. ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేసే వాళ్ళు SC/ST క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు పే చేయాలి. జనరల్ ఓబీసీ అండ్ ఎకనామికల్లీ వీక్ సెక్షన్ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకుంటే 1000 రూపీస్ అంటే 1000 రూపాయలు అప్లికేషన్ ఫీజు పే చేయాలి. పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేయాలనుకుంటే వాళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదని చెప్పి డీటెయిల్స్ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి క్లియర్గా చెక్ చేస్తే ఇక్కడ మనకి మెన్షన్ చేసినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటంటే మనకి డిగ్రీ క్వాలిఫికేషన్గా మెన్షన్ చేశారు. బట్ డిగ్రీ అనేది అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫుడ్ టెక్నాలజీ, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఎకనామిక్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫుడ్ సైన్స్, ఏవైతే ఇప్పుడు నేను మెన్షన్ చేసినటువంటి బ్రాంచెస్ ఉన్నాయో ఈ బ్రాంచెస్లో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఎలిజిబుల్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అయితే ఈ జాబ్స్కి అప్లై చేయడానికి సంబంధించిన ఏజ్ లిమిట్స్ అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి చూసినట్లయితే ఏజ్ లిమిట్స్లో మెన్షన్ చేసింది ఏంటంటే ఈ జాబ్స్కి అప్ టు 30 years వరకు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పారు. మినిమం 21 years అయితే అనుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే SC/ST వాళ్ళకి 5 years, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అప్లికేబుల్ అవుతుందని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. డీటెయిల్స్ అనేది చూడొచ్చు. ఇక వేకెన్సీస్ విషయంలోకి వెళ్తే ఈ నోటిఫికేషన్లో టోటల్గా మనకి 25 సీనియర్ హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ మనం క్లియర్గా అయితే చూడొచ్చు. ఇందులో మనకి అన్రిజర్వ్డ్కి సంబంధించి 6 పోస్టులు ఉంటాయి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించి 2, SC కేటగిరీకి సంబంధించి 5, ST కేటగిరీకి సంబంధించి 2, ఫైనల్లీ ఓబీసీ కేటగిరీకి సంబంధించి 10 పోస్టులు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ఫైనల్ డీటెయిల్స్లో భాగంగా సెలక్షన్ ప్రాసెస్ వివరాలని క్లియర్గా చెక్ చేద్దాం. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఒకసారి చెక్ చేసినట్లయితే మనకి 2 స్టేజెస్లో సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. స్టేజ్ 1లో చూసుకుంటే మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇందులో మనకి అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయని చెప్పారు. మనకి ఎగ్జామ్ 2 hours ఉంటుంది. 150 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. ఇక స్టేజ్ 2లో చూసుకుంటే మనకి డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ కూడా ఎగ్జామ్కి 2 hours టైం ఇస్తారు. 100 మార్క్స్కి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. అయితే మనకి స్టేజ్ 1 ఎగ్జామ్ ఏదైతే ఉందో ఇందులో మనకి ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ అయితే క్యారీ చేస్తుంది. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదని చెప్పి మెన్షన్ అయితే చేశారు. డీటెయిల్స్ అయితే చూడొచ్చు. ఎవరైతే స్టేజ్ 1లో క్వాలిఫై అవుతారో వాళ్ళని స్టేజ్ 2కి సెలెక్ట్ చేస్తారని చెప్పి మెన్షన్ చేశారు. స్టేజ్ 1లో చూసుకుంటే టోటల్గా మనకి 4 పార్ట్స్ అయితే ఉంటాయి. పార్ట్ 1లో మనకి హార్టికల్చర్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్గా మనకి 60 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 60 మార్క్స్ ఉంటాయి. మనకి పార్ట్ 2లో చూసుకుంటే జనరల్ స్టడీస్, దీనికి సంబంధించి 30 క్వశ్చన్స్ అండ్ 30 మార్క్స్. పార్ట్ 3లో ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, దీనికి సంబంధించి కూడా 30 క్వశ్చన్స్ అండ్ 30 మార్క్స్. ఫైనల్లీ పార్ట్ 4లో చూసుకుంటే క్వాంటిటీ యాప్టిట్యూడ్ అండ్ మెంటల్ ఎబిలిటీ, సేమ్ దీనికి కూడా 30 క్వశ్చన్స్ అండ్ 30 మార్క్స్ ఉంటాయి. టోటల్గా 150 క్వశ్చన్స్ అండ్ 150 మార్క్స్. ఏదైతే నేషనల్ హార్టికల్చర్ బోర్డు నుంచి గ్రూప్ బి సీనియర్ హార్టికల్చర్ ఆఫీసర్ జాబ్స్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందో ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవే. ఇన్ కేస్ ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనిపిస్తే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై అయితే చేసుకోవచ్చు. నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. వీలైనంత వరకు ఈ జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. రెగ్యులర్లీ ఇటువంటి జాబ్ నోటిఫికేషన్స్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఫాలో అవ్వాలనుకుంటే మీరు చూస్తున్న వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.